తెలుగు జాతి ముద్దుబిడ్డ భారత మాజీ ప్రధాని కీర్తిశేషులు పెద్దలు గౌరవనీయులు పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా సిరుపురం జంక్షన్ పివి నరసింహారావు విగ్రహం దగ్గర పార్టీలకు అతీతంగా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు చాలా ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం కన్వీనర్ ద్రోణంరాజు శ్రీనివాసు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసు, విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్, శాసనసభ్యులు వెలగపూడి కృష్ణబాబు, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నారాయణ, బీజేపీ నాయకురాలు దీప్తి, బీజేపీ కన్వీనర్ గాజువాక కర్నంరెడ్డి నరసింహరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్, గోవింద పట్నాయక్, పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు పల్లా దుర్గారావు, కోయి చిన్న, కోయి ప్రసాద్ రెడ్డి సభ్యులందరూ పాల్గొన్నారు. తెలుగు బిడ్డ, తెలుగు జాతి గౌరవించబడినటువంటి మన నాయకుడు పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ సర్క్యూట్ హౌస్ కూడల్లో మరి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథిగా స్థానిక పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు భరత్ గారికి, అలాగే మరో పెద్దలు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహ గారికి, స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మన విశాఖపట్నం టైగర్ అయినటువంటి వెలగపూడి గారికి, అలాగే మరో పెద్దలు మా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మన బ్రాహ్మణ సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను పివి నరసింహారావు గారు పెట్టినటువంటి కాలేజ్ అక్కడ నాగ్పూర్ కిడ్స్లో నేను చదువుకున్నా, రామ్టెక్లో. అప్పుడు అనుబంధం ఉంది. ఆయన అక్కడి నుంచే ఎంపీ కింద గెలిచారు. ఎంపీ కింద గెలిచినప్పుడు ఆయనకి క్యాన్వాసింగ్ చేశాం మా కాలేజ్ తరఫు నుంచి. ఇది నాకు వారితో ఉన్నటువంటి అనుబంధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కానీ నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా, అరే ఎవరు పివి నరసింహారావు గారికి ఏ రోజు కూడా కార్యక్రమం చేయట్లేదే, దీనికి సంఘపరంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకులుగా మాకు విధానపరమైనటువంటి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ మా తెలుగు బిడ్డ అయినటువంటి తెలుగు జాతి గౌరవించబడినటువంటి బిడ్డ, దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి వారు అంటే తెలుగు జాతికి ఒక గుర్తింపు కూడా తెచ్చినటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి ఈరోజు మాజీ ప్రధాని, తెలుగు జాతి గర్వించినటువంటి మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి 105వ జయంతి కార్యక్రమాన్ని విశాఖపట్నం నగరంలో విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయమే ప్రజాప్రతినిధులందరూ ఇక్కడికి వచ్చి విశాఖపట్నం ఎంపీ భరత్ గారు, రాష్ట్ర టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే గారు, మాజీ ఎంపీ రాజ్యసభ ఎంపీ యార్లగడ్డ గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చి వారి మరి వారిని భారత రత్న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏకైక తెలుగువాడిగా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొంది ప్రపంచంలో భారతదేశ భారత అయినటువంటి మహారచయిత అయినటువంటి పివి నరసింహారావు గారు ఈరోజు వారిని గుర్తించుకోవడం కోసం విశాఖపట్నంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. దీనికి వచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు. ఇటువంటి మహనీయుల్ని తరచూ తలుచుకుంటేనే మరి వారు చేసినటువంటి త్యాగాలని, వారు చేసిన కాంట్రిబ్యూషన్స్. ప్రధానమంత్రి, భారత ఆర్థిక విప్లవకారుడు,
పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా మరి సిరిపురంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఈరోజు బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మన పివి నరసింహారావు గారు మరి భారతదేశానికి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు భారతదేశం ఈ రకంగా అభివృద్ధి చెందిందంటే ప్రధాన ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ రోజు విదేశీ పెట్టుబడుల భారతదేశంలోనికి మరి ఆకర్షించి అనేక పెట్టుబడులు అనేక రంగాల్లో మరి పెట్టడం జరిగింది. ఇలాంటి మంచి మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజులు జరుపుకోవడం, ఆయన తాలూకా సేవలను మనం కొనియాడడం మనందరం కూడా అదృష్టంగా భావించాలి. ఆయన స్ఫూర్తితో భావితరాల వారు ఇంకా మంచిగా పరిపాలించి దేశానికి మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. మన తెలుగు రాష్ట్ర ముద్దుబిడ్డ బ్రాహ్మణ జాతికి చెందిన పెద్దయిన స్వర్గీయ కీర్తిశేషులు పివి నరసింహారావు గారి 105 జయంతి సందర్భంగా ఈరోజు పార్టీలకు అతీతంగా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరి ఆయన స్టాచ్యూకి ఘన నివాళులు అర్పిస్తూ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ముందుగా మరి ఈ కంపెనీకి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పిస్తూ శ్రీ సరస్వతి అయిన మహా. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, స్వర్గీయ శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి 105వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క సిరిపురంలో గల ఆయన యొక్క కాంస్య విగ్రహానికి మనం నివాళులు అర్పించేందుకు గాను బ్రాహ్మణ ఐక్య ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందు నిమిత్తం కూడా సకల జనులతో పాటు బ్రాహ్మణులందరూ కూడా వచ్చి ఈ యొక్క పివి నరసింహారావు గారి తాలూకా విగ్రహానికి నివాళులు అర్పించి దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయన అందరి జీవితాల్లో ఆదర్శంగా ఉండాలని, అందరి జీవితాలను ఆయన దేశానికి చేసినటువంటి సేవలను కొనియాడుతూ అందరి జీవితాల్లో ఆయన ఆదర్శవంతుడిగా ఉండాలని, చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలయమై ఉండాలని, అలాగే తరతరాలకు కూడా ఆయన చేసేటటువంటి సంస్కరణలు కానివ్వండి, దేశ ప్రగతిని నడిపించే జ్ఞానం అవనియండి, ఎప్పటికప్పుడు కూడా స్మరించుకుంటూ ఆయన బాటలో నడిచి ఈ యొక్క దేశాన్ని ఉన్నత స్థితి వైపు మనందరం కూడా కలిసి. మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా ఇక్కడ విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహంకి ఈ అందరూ పెద్దలు, విశాఖపట్నంలో ఉన్న పార్టీలకు అతీతంగా ఎంపీ గారు కానీ, అలాగే అన్ని పార్టీల నుంచి కూడా అటు అపోజిషన్ లీడర్ బొత్స గారు కానీ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి పూలమాలలు వేసి ఆయన స్మరించుకోవడం జరిగింది. పివి గారి లాంటి మహానుభావుల యొక్క చరిత్రని తెలుసుకోవడం నిజంగా చాలా అవసరం. ముఖ్యంగా ఈరోజు యువకులు ఎవరైనా సరే అంటే ఒక దేశం కోసం నిస్వార్థంగా ఎలా పనిచేయాలి, అసలు రాజకీయాలు ఈరోజు ఏదో డబ్బు రాజకీయాలు అనే తత్వంలో అసలు మనకు ఒక పదవి ఉంటే ఆ పదవిని ఎంత వెన్న తెచ్చేలాగా ఎలా పనిచేయాలి అనేది పివి గారు ఆయన చేసి చూపించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ అయినవ్వండి, ఆయన సొంత భూములు ఎన్నో వేల ఎకరాలు కూడా ఆయన ప్రభుత్వానికి అప్పచెప్పేసి ఏదైతే ఆయన చేశారో ఎవరు అలా చేయరు. అదేవిధంగా ఎంతో సంక్షోభంలో ఉన్న సమయంలో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆ సంక్షోభాన్ని ఆయన ఒక అవకాశంగా తీసుకొని మొత్తం ఫైనాన్షియల్ రిఫార్మ్స్ చేసి ఈరోజు మన దేశం ఒక గోల్డెన్ ఎరాలోకి ఎంటర్ అయింది అంటే ఆ 91 రిఫార్మ్స్ ఏదైతే ఆయన పిఎంలు ఉన్నారో ఆ టైంలో అయింది. ఇలాంటివి అనేకం. అందుకనే పివి గారిని ఈ విధంగా ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం ఖచ్చితంగా మనందరికీ అవసరం. అతి ముఖ్యంగా మా కుటుంబానికి మా తాతగారు ద్రోణంగారి సత్యనారాయణ గారు కానీ, అలాగే మా నాన్నగారు ద్రోణంగారి శ్రీనివాస్ గారు కానీ, మా కుటుంబం అందరికీ కూడా
పివి గారితో ఎంతో సత్సంబంధాలు. తాతగారు ఆయన కంటెంపరీస్ గా పనిచేశారు. నాన్నగారికి కూడా ఆయన ఎంతో స్ఫూర్తి ఉండేవారు. ఇక్కడ విగ్రహం రావడానికి కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న పెద్దలందరూ, శర్మ గారు కానీ ఇతర పెద్దలందరూ కానీ ఆ రోజు నాన్నగారితో కలిపి ఇక్కడ విగ్రహం పెట్టే విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ విగ్రహం ఇక్కడే పెట్టారు. ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నాం. ఈ రోజు అన్ని పార్టీలకు అతీతంగా పెద్దలను కూడా పిలుచుకోవడం జరిగింది. అలాగే వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మా కోరిక ఏదైతే పివి గారి జయంతిని ఒక స్టేట్ ప్రోగ్రామ్ కింద చేయాలి అనేది కూడా ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సానుకూలంగా స్పందించినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వారి దేశానికి సేవ సామాన్యులు కూడా